హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి మినప సున్నుండలండి. తక్కువ నెయ్యితో మనం ఈజీగా అలాగే టేస్టీగా ఎట్లా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దామండి. ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. నేనైతే ఒక కప్పుతో అయితే కప్పు నిండా మినపప్పు అయితే తీసుకున్నానండి. ఇది కూడా మనం క్వాంటిటీతో తీసుకున్నాం అనుకోండి, మనకి బెల్లం వేసుకోవడానికి కూడా కరెక్ట్గా తీపి అనేది సరిపోతుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండిని అయితే పెట్టేసుకుందాము. బాండి మనకి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మినపప్పునైతే వేసేసుకుందామండి. ఇది పొట్టుపప్పు అయినా సరే, ఈ విధంగా గుండుపప్పు అయినా సరే తీసుకోవచ్చు. పొట్టుపప్పు అనుకోండి ఇంకా చాలా మంచిది. ఇంకా ఈ దాన్ని మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది మనకి వేగుతుంటే అయితే కమ్మని వాసన అయితే వస్తుంటుంది. పప్పు మినపప్పు వేగితే అప్పుడైతే మనం మినపప్పునైతే స్టవ్ కట్టేసుకొని పక్కకైతే తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోనికి ఒక చిన్న మూతతోనైతే కొన్ని పల్లీలు అయితే తీసుకుందాము. ఇక పల్లీలను కూడా మనము అదే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మినప సున్నుండలు చేసినప్పుడు కొద్ది క్వాంటిటీలో పల్లీలను మనం వేసుకున్నాం అనుకోండి, మనకి లడ్డు కట్టేటప్పుడు లడ్డు అనేది తొందరగా అయితే వస్తుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వస్తుంది. పల్లీలు అయితే వేగిపోయాయి కదా, మనకి స్టవ్ అయితే కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇవి రెండు కూడా మనకి చల్లారాలి, మిక్సీ పట్టేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఇవి చల్లారేలోపు మనం బెల్లాన్ని అయితే తీసుకుందాము. నేను ఇంతకుముందు వినాయక చవితి అప్పుడు బెల్లం తీసుకొచ్చాను. ఇంకొద్దిగా అయితే బెల్లం ఉంది. దీన్ని మనం తురుముకోకుండా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా అయితే దీన్ని ఇట్లా దంచుకుంటే అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఇదంతా కూడా మనకి మొత్తం చక్కగా అయితే మెదిగిపోయింది. మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుందాం. ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బెల్లం, ఇవి రెండు కూడా మనకి లడ్డు చేసుకోవడానికి ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీపి అనేది సరిపోతుంది. మీరు 2 కప్పులు తీసుకున్నారనుకోండి, 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన మినపప్పు ఉంది కదా, ఇదైతే చల్లారింది. దీన్ని మనం మిక్సీకి అయితే పట్టేద్దాము. మిక్సీ పట్టడం కూడా బరకగా కాకుండా చాలా మెత్తగా అయితే మనం మిక్సీకి అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత దీన్ని కంపల్సరీగా మీరు జల్లించుకోవాలి. ఎందుకంటే మనకు కొద్దిగా అయితే బరకగా అక్కడక్కడ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం ఇంకోసారి మిక్సీకి వేసుకోవాలండి. ఇది ఇలా ఉంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి జల్లించుకొని మెత్తటి పౌడర్ను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకోసారి మనం మిక్సీ పట్టేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అయితే ఇందాక మనం పల్లీలను కూడా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మనం మిక్సీకి అయితే పట్టేద్దాం. చూసారు కదా, ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి ఇట్లా కలిపేసేద్దామండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి ఇందాక మనం మిక్సీ పట్టిన మినపపిండి ఉంది కదండి, కొద్దిగా పిండి వేసుకుంటూ అట్లాగే కొద్దిగా బెల్లాన్ని ఇంకా సన్నగా దంచి పిండిలో మనం కలిపేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేసుకొని పిండి అట్లాగే బెల్లం, ఇవి రెండింటిని కూడా మనం కలిపి మిక్సీకి వేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టామనుకోండి, ఈ బెల్లంలో ఉన్న తడి అనేది మనకి ఆ వేడికి ఇది మెల్ట్ అయ్యి ఈ పిండి ఇది రెండు కూడా మనకి చక్కగా అయితే మిక్స్ అయిపోతాయి. మనకి ఇట్లా అంటుంటేనే మనకు ఉండలాగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనకు పిండి అనేది పొడిగా ఉంది. దీంట్లో బెల్లం కలిపామనుకోండి, ఇది ఇట్లాగే మనకు పొడిగా ఉండి నెయ్యి ఎక్కువగా పట్టేస్తుంది. ఈ విధంగా బెల్లము అట్లాగే ఈ మినపపిండి ఇవి రెండింటిని కొద్దిగా ఈ విధంగా మిక్సీ జార్లో వేస్తూ మిక్సీకి పట్టామనుకోండి, మనకిప్పుడు నెయ్యి కూడా కొద్దిగా తక్కువగా పడుతుంది. సేమ్ ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. నార్మల్గా పిండిలో బెల్లం వేసి కలిపి చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. దానికి నెయ్యి చాలా ఎక్కువగా పడుతుంది, దీనికైతే నెయ్యి అనేది కొద్దిగానే పడుతుంది. మిగిలిన పిండిని కూడా మనం సేమ్ అదే విధంగా అయితే మిక్సీకి వేసేసుకుందామండి. లాస్ట్లో అయితే దాంట్లో కొద్దిగా ఇలాచీ, ఒక 2 ఇలాచీలు కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని ఈ పిండిని అంతా కూడా ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకుందాము. చూసారు కదా, మిగిలిన పిండిని కూడా నేను అట్లాగే అయితే మిక్సీకి అయితే పట్టేశానండి.
పిండి మనము ఇట్లా ఈ నార్మల్ పిండి ఇట్లా తీసుకుంటే మనకి ఉండలాగైతే రావాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా చిన్న గిన్నెనైతే పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి నెయ్యి అయితే వేసుకుందామండి. నెయ్యి అనేది లడ్డు చేసేటప్పుడైతే కాచుకోవాలి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు లడ్డు అనేది చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నెయ్యి కరిగించుకుంటే సరిపోతుంది, మరి అది మరగాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే ఒక 4 స్పూన్ల నెయ్యినైతే వేసుకొని కొద్దిగా అయితే కరిగించుకుంటున్నానండి. కరిగిన తర్వాత దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. లడ్డు చేయాలంటే ఇది వేడిగా ఉందనుకోండి మనం లడ్డు కట్టలేం కాబట్టి కొద్దిగా చల్లార్చుకొని ఇందాక మనం మిక్సీకి వేసుకున్న బెల్లము అట్లాగే మినప్పప్పును కూడా మిక్సీకి వేసాం కదా, ఆ రెండింటిలో కూడా ఇప్పుడు మనం నెయ్యినైతే కొద్దిగా వేసుకుందాం. ఒక్కసారిగా వేసామనుకోండి మనకు లడ్డు చేయడానికి కూడా నెయ్యి అంతా కూడా పిండికి పట్టేస్తుంది కాబట్టి మనము ఎంతవరకు చేసుకుంటున్నామో ఒక 2-3 లడ్డులకైతే అట్లా కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఏదైనా చిన్న ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా అయితే వేసుకుందాము. మొత్తం అంతా కూడా నెయ్యి ఒక్కసారిగా అయితే వేయకూడదండి. చూసారు కదా, మనకు కొద్ది నెయ్యితో అయితే లడ్డూలన్నీ కూడా చేసుకోవచ్చు. లడ్డు కట్టడానికి కూడా ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుందండి. చేయడానికి రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అయితే చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. మినప సున్నుండలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా బలము, మంచివి. వీక్లీ కాకపోయినా కనీసం 15-20 డేస్కైనా ఒకసారి పిల్లలకు ఈ విధంగా అయితే చేసి ఇవ్వండి. చూసారు కదా, మనకు లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.